క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సువిశేషాన్ని లూకా శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఆలకించాం. పునీత యోసేపుని మహోత్సవం తరువాత ఈ శ్రమల కాలంలో 20వ తారీఖున మనం ఈ సందేశాన్ని ఆలకించాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 20వ వచనము 24వ వచనంలో, పేదలైన వారలారా మీరు ధన్యులు, దైవరాజ్యం మీది అన్నాడు ప్రభు. 24వ వచనంలో, ధనికులైన వారలారా అయ్యో మీకు అనర్థము అంటూ ప్రభు మీరు పొందవలసిన సుఖభోగాలన్నిటినీ అనుభవించారు అంటూ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ రెండు భావాలు లూకా సువార్త ప్రకారం అసలు పేదరికమే గొప్ప సుగుణం. పేదలైన వారు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతారు. ఇక దేవుడు మినహాయించి వారికి దిక్కెవరు? కాబట్టి ఈ సుగుణం వాళ్ళకి ఎంతో మేలు చేస్తుందని లూకా తన సువార్తలో స్పష్టంగా తెలియజేసుకుంటూ వచ్చాడు. ధనికులకు ఎప్పుడూ ప్రమాదమే. వారికి ఉన్నటువంటి ధనాన్ని నమ్ముకుంటారు. తత్ఫలితంగా వారు ధనం మీద వ్యామోహంతో, ఈ లోక సంబంధమైన సుఖభోగాల మీద ఆశతో దేవుడిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వారికి చాలా ప్రమాదం పొంచి ఉందని లూకా పదే పదే హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆలకించిన ధనవంతుడు బేదలాజరు ఈ ఉపమానంలో రెండు ముఖ్యమైనటువంటి భాగాలను మనం చూస్తాం. అయితే ఈ రెండవది చిట్ట చివరిది అయిన ఈ భాగం ఈ ఉపమానంలో చాలా ప్రాముఖ్యమైనది. మొదటి భాగంలో ఈ ప్రాపంచిక సంతోషాలు, ధనము, సుఖభోగాలు, సంపదలు తరువాత కాలంలో ఎంతో బాధను, ఎగతెగని దుఃఖాన్ని మిగులుస్తాయని, కానీ ఈ లోక పేదరికం, శ్రమలు, నిందలు రానున్న లోకంలో శాశ్వతమైన ఆనందానికి మూల కారణం అవుతాయని, ఆ పేదరికం, శ్రమలు విశ్వాసంతో అనుభవించడం ద్వారా, ఆ శ్రమల్లో కూడా దేవునిపై ఆధారపడడం ద్వారా మనము విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము వద్దకు ఆ తరువాత కాలంలో చేరుకోగలుగుతామని, అనగా దేవుని సన్నిధిని చేరుకునే భాగ్యాన్ని మనం పొందుతామని మనకి ఈ మొదటి భాగంలో లూకా సువార్తకారుడు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలో ధనవంతుడు ఎవడో, అతని పేరేంటో కూడా చెప్పలేదు. అనగా అతని పేరు చెప్పడానికి కూడా వాడు అర్హుడు కాదన్నట్లుగా ఇక్కడ ఈ ఉపమానం చెప్పబడింది. ఈ లోకాన్ని నమ్ముకొని దాని ఆకర్షణలతో, ధన వ్యామోహంతో, సంతోషాల మీద, ఆనందాల మీద మత్తెక్కిపోయి విందులతో, వినోదాలతో బ్రతికే వాడి జీవితం ఈ విధంగానే ఉంటుంది. వాడు దేవుడిని అశ్రద్ధ చేస్తూ ఈ లోకానికే ఎక్కువ విలువనిస్తూ జీవిస్తున్నాడు కాబట్టి వాడి పేరు కూడా చెప్పడానికి వాడు అర్హుడు కాదు. ఇది వాడు శాపపూరితమైన జీవితానికి, ఆ శాపపూరితమైన స్థితికి గుర్తని చెప్పి ఈ ఉపమానంలో మనం గమనిస్తున్నాం. కానీ పేదవాడు, అందరి చేత విడిచిపెట్టబడ్డవాడు, తిరస్కరింపబడ్డవాడు, శ్రమలు అనుభవిస్తూ జీవించినవాడు, అందరి చేత చిన్నచూపు చూడబడ్డవాడికి పేరుంది. వాడి పేరు లాజరు. వాడికి పేరుండడం ఈ ఉపమానంలో గొప్ప అంశం. వాడు శ్రమల్లో, పేదరికంలో దేవునిపై ఆధారపడ్డాడు. అసలు పేదరికమే మనకు దేవునిపై ఆధారపడేలా చేసే గొప్ప సుగుణం. దేవునికి విలువనిచ్చేలా అది మనల్ని మారుస్తుంది. ఇది గొప్ప సుగుణం. లాజరు అనగా గ్రీకు భాషలో ఎలియాజరు అని అర్థం. అనగా దేవుడే నాకు సహాయము అని దాని భావం. ఆ దేవుని సహాయం మీదే ఆధారపడి ఉన్నదానిలోనే జీవించి పేదరికాన్ని కూడా సహించి ఈనాడు లాజరు తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. పేదరికం అంటే పని పాట చేయకుండా ఉండి, తన బ్రతుకు తాను పోషించుకోవడానికి కూడా శ్రమ పడకుండా సోమరిపోతులా బ్రతుకుతూ ఇక దాని ప్రతిఫలంగా పొందే పేదరికాన్ని నేను పేదరికం అనుభవిస్తున్నాను, గొప్ప సుగుణంలో ఉన్నాను అని చెప్పడానికి వీల్లేదు. మన అనుదిన జీవితంలో మనం శ్రమించి పని చేయాలి. మన జీవితానికి కావలసిన సమస్తాన్ని మనం శ్రమతోనే కూడబెట్టుకోవాలి. అంతేగాని మనం సోమరిపోతులుగా బ్రతికి మన జీవితాన్ని పేదరికంలో ఉందని గొప్పలు చెప్పుకోవడం సరైన పద్ధతి కాదు. ధనవంతుడు ఈ సుగుణాన్ని పాటించడంలో తప్పక విఫలమవుతాడు.
ఆకలి వేసినప్పుడే భోజనం రుచి మనకు తెలుస్తుంది. పేదరికంలోనే దేవుడిపై ఆధారపడడం మనకి అలవాటు అవుతుంది. లేదా దేవుణ్ణి నమ్మి అతనిపై ఆధారపడడానికి సమృద్ధిగా ఉండే జీవితం ఎప్పుడు అడ్డుగానే ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవ భాగంలో లాజరు ఈ ప్రదర్శనలో వెనుకకు తగ్గి క్రొత్త రంగం ప్రారంభమవుతుంది. ఈ రంగంలో అబ్రహాము రంగప్రవేశం చేస్తాడు. ఇక్కడ ధనవంతుడు అబ్రహాముల మధ్య సంభాషణను మనం ఆలకిస్తున్నాం. ఇప్పుడు ధనవంతుడు తన 5 సోదరుల గూర్చి బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా ఇదిగో ఈ ధనవంతుడు జీవించినట్లుగానే విందులతో వినోదాలతో ఈ లోక సుఖభోగాలతో మత్తెక్కిపోయి గ్రుడ్డితనంతో జీవించాడు. వాడు దేవుణ్ణి కానీ దేవుని సందేశాన్ని కానీ తన జీవితంలోనికి ఆహ్వానించలేదు. తత్ఫలితంగా వాడు ఈనాడు ఈ నరక కోపంలో ఆరని అగ్నిలో గణగణ మండుతూ వాడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఒకానొక స్థితిలో అబ్రహామును బ్రతిమలాడుతూ ఉన్నాడు. లాజరుని తన వ్రేలి కొనను నీటిలో ముంచి ఆ చిట్ట చివరిగా పడే ఆ నీటి బొట్టును తీసుకుని వచ్చి నా నాలుకపై పడేలా చెయ్యమని, ఆ విధంగా నీరందించడానికి లాజరును పంపించమని అబ్రహామును ఆ ధనవంతుడు శరణు వేడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము అంటూ ఉన్నాడు, ఇదిగో నీ ఉన్న స్థలానికి మేమున్న స్థలానికి మధ్య గొప్ప అగాధం ఉంది. ఇక్కడ వారు అక్కడికి పోలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేరు. దేవుని బిడ్డలారా, దేవుని సాన్నిధ్యానికి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి దేవుణ్ణి అశ్రద్ధ చేసి ఈ లోకమే దేవుడు అన్నట్టుగా బ్రతికిన ఆ నరక కోపానికి పోయిన దుర్మార్గులకి మధ్య బోలెడంత వ్యత్యాసం ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఆ దేవుణ్ణి లెక్క చేయని వారు, దేవునికి ప్రాధాన్యతనివ్వని వారు ఇదిగో ఆ పరలోక రాజ్యానికి చేరుకోలేని స్థితిలో ఉండి ఈ నరక కోపంలో మహా ఆవేదన అనుభవిస్తూ ఉంటారని ఈనాడు స్పష్టంగా మనకి అబ్రహాము తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యమైన అంశం ఈ ఉపమానంలో ఏంటంటే, ప్రజలు ఎవరెవరైతే ఈ లోక ధనంతో, సుఖాలతో, వ్యామోహాలతో, ఈ లోక ఆశలతో బ్రతికిపోతారో వారు గుడ్డివారైపోతారు, చెవిటివారైపోతారు. వారు ఆధ్యాత్మికమైన ఈ గురుడితనం వల్ల, చెవిటితనం వల్ల మరణం నుండి ఒకడు లేచి వెళ్ళి వారికి వాస్తవాన్ని, సత్యాన్ని బోధించిన వారు గురుడితనం వల్ల, చెవిటితనం వల్ల ఆ బోధించిన సత్యాన్ని స్వీకరించలేని స్థితిలో ఉంటారు. ఇది మనం గమనించవలసిన అంశం. వారు ఈ లోకానికి ఇచ్చే ప్రాధాన్యతను మార్చుకోరు. వారు దేవుని సందేశాన్ని స్వీకరించడానికి ముందుకు రారు. 16వ వచనంలో శాశ్వతమైన దేవుని వాక్యం విలువను స్పష్టంగా వివరించాడు. దేవుని వాక్యం శాశ్వతమైంది, చైతన్యమైంది. అది మన జీవితాలకు మార్గచూపరి అయి వెలుగుగా మనకు తోడై ఉండి మన జీవితాలను నడిపిస్తుంది. కాబట్టి మనము ఆ శాశ్వతమైనటువంటి దేవుణ్ణి, దేవుని సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరించాలి. లేకపోతే ధనవంతుని గతి మనకి పడుతుందని దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నవాడు తనకు తెలియకుండానే ఈ లోకానికి ప్రాధాన్యతనిస్తాడు. ఈ లోకాన్ని అశ్రద్ధ చేయువాడు తనకు తెలియకుండానే దేవునికి ప్రాధాన్యతనిస్తాడు. ఈ లోకానికి ఘనతనిచ్చేవాడు, ఈ లోక వ్యామోహాలకు ప్రాధాన్యతనిచ్చేవాడు తనకు తెలియకుండానే దేవుణ్ణి అశ్రద్ధ చేస్తాడు. ఈ మర్మాన్ని మనం గ్రహించాలి. అయితే నీవు వెలుగులో ఉంటావు, లేదా నీవు చీకట్లో ఉంటావు. అయితే నీవు ఈ లోక వ్యామోహాలతో చిక్కుకొని ఉంటావు, లేదా నువ్వు దేవునిలో ఉంటావు. ఇద్దరు యజమానులను సేవించడం ఎవడి తరమో కాదని స్పష్టంగా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని పాటించడం కష్టం కాదు, అసాధ్యం అంతకన్నా కాదు. మనం దేవుని సహాయంతో తప్పకుండా ఆయన వాక్యాన్ని పాటించగలుగుతామని దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండంలో మనకు తెలియజేస్తూ ఉంది. మానవ రక్షణ, శాశ్వతమైన ఆనందం అన్నీ దేవుని మీదే ఆధారపడి ఉన్నవి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజమే, కానీ మన పాత్ర కూడా ఇక్కడ ఉందన్న విషయాన్ని ఈ ఉపమానం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం ఆ దేవుణ్ణి, ఆ దేవుని సందేశాన్ని విశాలమైన మనసుతో స్వీకరించి శ్రద్ధగా మన జీవితంలో పాటించాలి. లేదంటే మనమే
ఆ దేవుడిచ్చే ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకున్న వారిం అవుతాం. మరణం నుండి తిరిగి వచ్చి దేవుని సందేశాన్ని అందించే ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని మనకి ఈ ఉపమానంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనం ధనాన్ని, ఈ లోక సంపదలను ఈ ఉత్థాన క్రీస్తుని సందేశానుసారం వినియోగించుకోవాలని, ఈ లోక సుఖాలు, సంపదలు వీటన్నిటికీ మనం రెండవ స్థానాన్ని ఇచ్చి మనం ప్రథమ స్థానం దేవునికే ఇవ్వాలని, పరలోకంలో సంపదను సంపాదించుకోవడానికి మనం కృషి చేయాలని, ఆ పరలోక సంపద ఎవరో కాదు దేవుడేనని ఆ దేవుణ్ణి మనం విశ్వసించి ఆ దేవుని సందేశాన్ని స్వీకరించి దాన్ని జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని నేటి ఉపమానం మనల్ని కోరుతూ ఉంది. ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించేవాడు ఆ రానున్న లోకంలో శ్రమలు అనుభవిస్తాడు. ఈ లోకంలో శ్రమలనైనా సహించి దేవుని వెంట నడిచేవాడు, దేవుని సందేశానుసారం బ్రతికేవాడు శ్రమలు ఈ లోకంలో అనుభవించాడు కాబట్టి తప్పకుండా ఆ పరలోక రాజ్యపు ఆనందాన్ని సొంతం చేసుకుంటాడు. అందుకే అబ్రహాము ద్వారా మనకి ఒక అద్భుతమైన మాటను అందించాడు. ధనవంతునితో అంటూ ఉన్నాడు అబ్రహాము, నీవు ఈ లోకంలో సర్వ సుఖభోగాలు అనుభవిస్తూ ఉండా లాజరు అష్ట కష్టాలు అనుభవించాడు. ఈనాడు లాజరు సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటే పరలోక రాజ్యంలో నీవేమో ఇదిగో నరకంలో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు అన్నాడు. ఇదే జీవిత సత్యం. మనం దేవునికి విలువనివ్వాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా దేవుని కోసం సహించాలి. దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవించాలి. ఆయన సందేశాన్ని స్వీకరించి దాన్ని జీవితంలో పాటించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అంతటి ధన్యతతో కూడిన జీవితాన్ని మనకివ్వమని ప్రభువుని అడుగుదాం. ఇది మనం ప్రయత్నిస్తే తప్పకుండా మనం సాధించగలుగుతాం. కానీ దేవుని సహాయం దీనికి తప్పకుండా అవసరమన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని సహాయంతోనే ఆ దేవుణ్ణి స్వీకరించే బిడ్డలుగా, ఆ సందేశాన్ని జీవితంలో పాటించే బిడ్డలుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అంతటి ధన్యతను లాజరు పొందిన అంతటి ధన్యతను ఆ తగ్గింపుతనం కలిగిన ఆ చిన్నవాడైన లాజరు సాధించినటువంటి ఘనతను దేవుడు మనకి ప్రసాదించాలని వేడుకుందాం. ఆ చల్లని ప్రభు కరుణామయుడు ఈ తపః కాలములో ఆ ప్రభు యొక్క శ్రమలను ధ్యానించే కాలంలో లాజరు శ్రమల్లో దాగిన మర్మాన్ని, క్రీస్తు శిలువ మరణంలో దాగి ఉన్న శ్రమల్లో ఉన్న మర్మాన్ని గ్రహించుకునే శక్తిని మనకిచ్చి శ్రమలను సహితం సహించుకుంటూ క్రీస్తుని సందేశాన్ని అనుసరించి మన జీవితాలను ధన్యం చేసుకునే ఆశీర్వాదాలు ఆ ప్రభు మనకు ప్రసాదించాలని వేడుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.